యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం పోయిన వారము తెలుసుకున్నాం సమాధులేంటి, అసలు ఎందుకు ఈ సమాధులు వెతుకుతున్నవి అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము. ఇక ఆ కలలో నేను ఆ చెట్టు యొద్ద ఉండి అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు ఇక వారి యొక్క సైన్యం అంతా వెతుకుతూ సమాధులు ఎక్కడ ఉన్నవో వెతుకుతూ అంతటా కూడా వెతుకుతూ ఉన్నవి. అలా వెతుకుతూ మరి ఇక ఆ యొక్క పెద్ద ఆకారం కలిగిన ఆ దురాత్మ మరి వారందరి యొక్క చిన్న దురాత్మలుగా ఉన్నవన్నీ కూడా సమాధులు వెతకడం మొదలుపెట్టాయి. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఈ దురాత్మ, ఆ పెద్దదిగా ఉన్న దురాత్మ ఒక ఆకాశం కింద భాగంలోని ఒక చైరు వంటిది వేసుకొని ఆడ కూర్చొని చూస్తూ ఉంది. కిందకి చూస్తూ ఉంటే ఇవన్నీ చిన్న ఆకారం కలిగిన దురాత్మలన్నీ వెతకటం మొదలు పెడుతూ వెతికి ఇక అలా వెతుకుతూ కొన్ని సమాధుల యొద్దకు వెళుతూ ఉండగా ఆ సమాధుల యొద్దకు వెళ్ళలేకపోతూ ఉన్నవి. ఆ సమాధుల దగ్గరకు వెళ్ళలేక అక్కడ ఒక మంట లాంటిది కలుగుతూ ఉంటే వెనుకకి తిరిగి వస్తున్నాయి. కొన్ని సమాధుల యొద్దకు వెళ్ళిపోతున్నాయి, కొన్ని సమాధుల యొద్దకు వెళ్ళలేకపోతున్నవి. అలా అంతా కూడా సమాధులు వెతికి కొన్ని సమాధులను చూసి భయపడుతూ తిరిగి మరలా ఇవన్నీ కూడా ఆ సైన్యమంతా ఆ కూర్చొని ఉన్న దురాత్మ యొద్దకు వెళ్ళి అక్కడ చెప్తూ ఉన్నవి. ఏమని చెప్తూ ఉన్నవంటే, కారీపా గురువా, ఎన్నో సమాధులు, ఇవి క్రైస్తవ సమాధులు. ఆ సమాధుల వద్దకు మీరు వెళ్ళమని మాతో చెప్పగా ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ క్రైస్తవ సమాధులు మరియు ఎన్నో సమాధులు పాతాళంలో అంధకారంలో ఉన్న సమాధులుగా ఉన్నవి. ఇంకా మిగిలిన సమాధుల వద్దకు మేము వెళ్ళలేకపోతున్నాము గురువా. ఆ దురాత్మతో మాట్లాడుతూ ఉన్నవి, గురువర్యా అని మాట్లాడుతూ ఉన్నవి. వారి భాషలో కెనిపా అని మాట్లాడుతూ ఉన్నవి. అలా మాట్లాడుతూ ఆ దురాత్మలు ఆ యొక్క పెద్దగా కూర్చొని ఆ దురాత్మ చెప్తూ, అదిగో అన్ని ఎన్నో సమాధులు, ఇవి క్రైస్తవుల యొక్క సమాధులు, కానీ క్రైస్తవ సమాధుల యుద్ధకు నువ్వు వెళ్ళమని చెప్పగా ఆ స్థలములకు వెళ్ళినప్పుడు అక్కడ క్రైస్తవుల యొక్క సమాధులు, ఎన్నో సమాధులు మరి మన యొక్క అంధకారమైన పాతాళంలో ఉంటున్న వారి యొక్క సమాధులుగా ఉన్నవి. ఇంకా ఉంటున్న సమాధుల యొద్దకు మేము వెళ్ళలేకపోతూ ఉన్నాము అనేసి చెప్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ, ఎందుకు వెళ్ళండి, ఏమీ కాదు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి, ఏమీ కాదు మీరు వెళ్ళండి అన్నప్పుడు, ప్రభువా, మేము ఆ సమాధుల యొద్దకు వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ఏదో శక్తి ఉంది. ఆ స్థలంలోనికి మేము వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ఒక మంటగా నిలిచి ఉండి ఆ సమాధులలో మన పాతాళంలో ఉంటున్న వారి ఆత్మలకు సంబంధించిన సమాధులు కావు. పైన చూడు, అవి ఆ పైన ఉన్న వారి సమాధులు. వాటిని మనము ముట్టలేని వారిగా ఆ సమాధుల వద్దకు వెళ్ళలేకపోతున్నాము ప్రభువా. ఆ దురాత్మ ఉంటున్న సమూహమైన చిన్న సమూహం అంటూ ఉంది, లేదు ప్రభువా, గురువర్య, ఆ స్థలంలోనికి మేము వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ఏదో ఒక శక్తి ఉంది, ఆ స్థలంలోనికి మేము వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ఒక మంటగా ఉంది, అవి మన యొద్ద ఉంటున్న అదిగో అగాంధంలో ఉంటున్న వారి యొక్క సమూహమైన ఆత్మలైన వారి యొక్క సమూహం యొక్క సమాధులు కావు. అదిగో పైకి చూడు, నువ్వు పైన ఉన్న వారి సమాధులు, వాటిని మనము ముట్టనేరని వారిగా ఆ సమాధుల యొద్దకు వెళ్ళలేకపోతూ ఉన్నాము అని ఈ దురాత్మలు వెళ్ళి ఆ యొక్క పెద్ద దురాత్మ చెప్తూ ఉన్నప్పుడు అతను ఆ యొక్క దురాత్మ పళ్ళు కొరుకుతూ కేకలు పెడుతూ, మీరు వెళ్ళి ఆ సమాధులని కూల్చివేయండి. లేదు ప్రభువా, మేము ఆ సమాధులను కూల్చలేకపోతున్నాము. మా వల్ల కావడం లేదు ప్రభువా. ఎందుకు ఆ సమాధులు కూల్చివేయండి, మీరు కూల్చివేయాలంటే లేదు మేము కూల్చివేయలేకపోతున్నాం
అని ఆ యొక్క ఉంటున్న ఆ దురాత్మ సమూహము చెప్తూ ఉన్నప్పుడు ఈ దురాత్మలన్నీ కూడా మరి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసురుతూ ఉన్నవి. రాళ్ళు విసురున్నా అక్కడ ఏమీ కావట్లేదు. మరలా ఆ దగ్గరికి వెళ్ళలేని స్థితిగా ఉండి తిరిగి మరలా వెళ్ళి ఆ యొక్క పెద్ద దురాత్మగా ఉన్న ఆ దురాత్మకు చెప్తూ ఉన్నవి, మేము ఆ సమాధులను కూల్చలేకపోతున్నాము, మా వల్ల కావడం లేదు ప్రభువా. ఆ సమాధుల యుద్ధకు మేము వెళ్ళలేకపోతున్నాము, ఆ సమాధులను మేము ముట్టలేకపోతున్నాము, దూరం నుండి కూల్చాలన్నా కూల్చలేకపోతున్నాము అని చెప్పడము ఆ దురాత్మ ఏదో విధంగా ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరి వారి హృదయములను చెదరగొట్టి ఈ భూమి మీద ఉన్న మానవుల ఆత్మను మన పాతాళ స్థలమునకు చేర్చే విధంగా మనం ఉండాలి. అప్పుడు కానీ వారి సమాధులు కూల్చబడుతూ ఉంటాయి. కేకలు పెడుతూ ఏదో విధముగా ఈ భూమి మీద ఉంటున్న వారిని ఇక మనము వారిని ప్రతి ఒక్కరిని కూడా వారి మనస్సును వారి హృదయమును చెదరకొట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుని ఆత్మను ఇదిగో ఆ పాతాళం అనే ఒక ఆ స్థలంలోనికి పంపించుటలో వారందరూ కూడా అక్కడికి చేర్చుటలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు కానీ వారి సమాధులు కూల్చబడుతూ ఉంటవి అని ఆ పెద్ద దురాత్మ చెప్తూ ఉండగా ఇక ఆ దురాత్మలు భూమి మీదికి ఇక పరిగెట్టుకుంటా వారి చేతిలో ఒక యుద్ధము చేసే ఒక బల్లెము వంటివి పట్టుకొని ఎటు చూసిన భయంకరముగా పరిగెట్టుకుంటూ వస్తున్నవి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక అలా అన్నీ కూడా ఆ దురాత్మ యొక్క సైన్యం అంతా భూమి మీదకి కేకలు పెడుతూ బల్లెములు పట్టుకొని ఇక పరిగెడుతూ ఉన్నవి. ఇక అలా పరిగెడుతూ భూమి మీదకి అవన్నీ కూడా కేకలతో కిందికి అరుస్తూ వస్తూ ఉన్నాయి ప్రియులారా. అలా తర్వాత అవి కిందకి వచ్చేసి ఒక తెల్లటి ఆకారాలు మరి ఆ యొక్క వాటి చేతులు ఉన్న బల్లాలు పట్టుకొని ప్రతి గృహంలోనికి ప్రవేశిస్తూ ఉన్నవి. మరలా నెక్స్ట్ వారము అసలు అవి ఆ బల్లెములతో అసలు ఆ ఇళ్ళలోకి ఎందుకు ప్రవేశించాయి, ఎవరిని ఏ విధంగా శోధించబోతున్నవి, అసలు ఎవరిని ఏమనబోతున్నవి అనే విషయాలు కూడా నెక్స్ట్ వారానికి నేను మీకు తెలియపరుస్తాను. మరి కేవలము ప్రతి దర్శనమైనా ప్రతి కళ అయినా జరగబోయేది అసలు భూమి మీద ఏం జరగబోతుంది, అసలు ఆ శోధించబడుతున్న అపవాది నుండి మనం ఎలా తప్పించుకోవాలి. ఎక్కువగా ప్రభు నేను ఇదే అడుగుతున్నప్పుడు నాకు ఇటువంటి కళలు దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఎలా జరుగుతుందో ప్రభు చూపిస్తూ ఉంటాడు. ఇది కేవలము దేవుని కృప, దేవుని చిత్తము. వీటిని బట్టేనే మన జీవితములో సాతాను నుండి మనము తప్పించుకోవడము, ఎలా తప్పించుకోవాలి అనేది కూడా మనము తెలుసుకుందాము. వచ్చే వారము అసలు ఆ చీకటి ఆకారం కలిగిన చీకటి శక్తులు కలిగిన దురాత్మలు ఎలా ఇంటిలోనికి వస్తున్నవి, ఎవరిని పట్టుకోబోతున్నవి, అసలు అవి ఏం చేయబోతున్నవి, అవి ఏం మాట్లాడుకుంటున్నవి, ఏ విధముగా ముచ్చటించుతున్నవి, ఇక ఆ పెద్ద దురాత్మ ఏ విధమైన మాటలు పలుకుతూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాము. ఈ మాటలు ప్రతి ఒక్కరికి అర్థం కాని రీతిలో కొద్ది మందికి, ఆత్మ లేని వారికి ఇవి అర్థం కావు. కానీ ఆత్మ కలిగి ఆత్మలో నిలిచి నిత్యము పరిశుద్ధాత్మను కలిగిన వారికి దర్శనాలు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఆత్మలో దేవుడు తెలియపరుస్తున్న మాటలు, ఆత్మలో మనం ఉంటూ ఉండంగా ఆత్మపూరులుగా ఉంటున్న సమయంలో దేవుడు దర్శనాలు అనేక విషయాలను గూఢమైన మర్మాలు తెలియపరుస్తూ ఉంటాడు. ఇది
మనందరి కొరకే ఎలా ఉండాలి అనే విషయాలను తెలియపరచుట కోసము, అపవాది ఏ విధంగా మనుషులు మోసపరుస్తూ ఉందో తెలియపరచుట కోసమే ప్రభు మరి ఈ దర్శనాన్ని చూపించి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మరి ఆత్మని కలిగిన వారికి ఈ విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మ లేని వారైతే ఈ మాటలు వారికి రుచిగా ఉండవు, చేదుగా ఉండవచ్చు. అయినా పర్వాలేదు, ప్రభు చూపించినవి మీకు తెలియపరచుట, మరి అందరూ కూడా ఇవి చూస్తూ మనము కూడా ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరము కూడా సాతాను చేతులు ఉచ్చులు పడకుండా ఉండుట కోసమే నాకు చూపించిన ఈ దర్శనాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనాలను బట్టి మనము అపవాది ఉచ్చులో పడకుండా మనము రక్షించుకుంటూ మన ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మని కాపాడుకుంటూ మనము దేవునిలో పరిపూర్ణులుగా నిలిచి ఉండుట కోసము నేను ఈ దర్శనాలు చెప్పడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. వారి జీవితంలో పరిపూర్ణముగా దేవునికి ఇష్టలుగా ఆయన యొక్క స్వరూపంలో మార్చబడును గాక. దేవుని యొక్క ఆత్మను ధరించుకొని పరిపూర్ణుల సమూహంలో నిలిచి ఆయన యొక్క పెళ్లి కుమార్తె సమూహంలో కూడా నిలిచి ఉండాలని తల్లిగా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.